హలో ఎవ్రీవాన్, మరొక మినీ బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాం. ఆ రోజు చెప్పాను కదా, ఫుడ్ అది ఏమీ తీసుకోలేదు అనేసి కాణిపాకం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాం. స్వామివారిని దర్శనం అయితే చేసేసుకొని అక్కడ గోబీ రైస్ ఉంటుంది, వావ్ అన్నట్టుగా అయితే ఉంటుంది కదండోయ్. సో కాణిపాకంలో గోబీ రైస్ అయితే ట్రై చేయండి. కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, సౌత్ ఇండియా అండ్ గోబీ రైస్ ఈ రెండే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి. కానీ మాకు 4 o'clock ఆ టైం అన్నమాట. ఇంకా రైస్ అంటే అస్సలు తినబుద్ధి, అదేనండి సౌత్ ఇండియన్ అంటే అస్సలు తినబుద్ధి కాదు అని మేము గోబీ రైస్ తీసుకున్నాం. కానీ మా మమ్మీ వచ్చేసేసి నాకు అరగదబ్బా అవన్నీ ఏమొద్దు, నాకు కొంచెం మినీ ప్లేట్ అని ఇప్పించుకొని తినేసేసింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మేము అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ అంతా వీడియో అది తీసుకొనివ్వరు కదా, సో అలా వీడియో తీసుకోలేదు. ఇంకా ఆ తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసేసి ఒక బండి మీద అంతా తిరిగి 10 o'clock అలా అయింది. ఎక్కడో ఒక్క చోట ఒక బండి మాత్రమే ఉండింది, అది కూడా మా కోసమే వేస్తుంది. అందులో మేము కొంచెం ఇంకా కింద తిరుపతిలోనే ఉన్నాము, నాన్ వెజ్ అది లేకుండా చూసుకోవాలి కదా, అలా అన్నమాట. అలా నైట్ అయితే డిన్నర్ కానిచ్చేసేసాం మరి.